డాక్టర్ గారు నపుంసకత్వం అంటే ఏంటి? నపుంసకత్వం అనేది సాధారణంగా ఆ వర్డ్ యూస్ చేసేది మగవాళ్ళకేనండి. ఆ పదం వాడేది నపుంసకత్వం అనేది మగవాళ్ళకే. ఏంటంటే వాడు సెక్స్ చేయలేకపోవడం, స్త్రీతో యోని మార్గంలో పురుషాంగాన్ని ప్రవేశపెట్టి స్ట్రోక్స్ ఇచ్చి సెక్స్ చేయడాన్ని పుంసత్వం అంటాం. చేయలేకపోవడాన్ని నపుంసకత్వం అంటాం. కొంతమంది ఏమంటారంటే నేను మామూలుగా బాగా నష్టపని చేస్తానండి, బాగానే ఉంటుంది నాకు, కానీ స్త్రీ దగ్గర నాకు అంగం మొత్తం గట్టి పెట్టలేదు అంట. భార్య కూడా నాకేం చేయట్లేదు గొడవ పెడితే నేను నాలో పుంసత్వం అని నేను అసలు చేస్తున్నాను నాకేంటిది అంటాడు. అది స్త్రీకి అనవసరం. సెక్స్ చేస్తున్నాడా లేదా అని కావాలి. అంతే నపుంసకత్వాన్ని రెండు రకాలు విభజిస్తారు. ఒకటి ఆంగిక నపుంసకత్వం, రెండోది మానసిక నపుంసకత్వం. ఆంగిక నపుంసకత్వం ఆ అంగం అసలు గట్టిపడదు, ఏం చేసినా గట్టిపడదు, ఎప్పుడూ గట్టిపడదు. అది ఆంగిక నపుంసకత్వం. ఇక మానసిక నపుంసకత్వం అంటే స్త్రీ దగ్గర ఏం చేయలేకపోతారు, మామూలుగా హస్తమేం చేస్తుంటారు, అన్ని చేస్తుంటారు, అది మామూలుగా ఉంటాయి. వాడు కోరిక ఆ ఫ్యాంటసీ వచ్చి ఆలోచనలు వచ్చి ఒక అందమైన అమ్మాయి మిగిలితే అంగం గట్టిపడుతుంది, హస్తమే దాన్ని స్టిమ్యులేట్ చేసుకుంటాడు, వీర్యం పోగొట్టాడు, అన్నీ చేస్తారు. కానీ స్త్రీతో మనకు కలవడం. ఇదంతా మానసిక నపుంసకత్వం. స్త్రీతో సెక్స్ చేయలేకపోవడానికి నపుంసకత్వం తీసుకుంటాం, స్త్రీతో చేయలేకపోవడానికి. మరి స్త్రీలో ఏంటి, పురుషుని వల్ల ఎటువంటి ఆసక్తి ఉండదు. పురుషునితో సెక్స్ చేయించుకున్నా ఆమెకి ఏ రకం థ్రిల్ కలగదు, ఆ సెక్స్ మీద ఆసక్తి చూపించదు అసలు. ఏ రకమైన ఏం చేసినా నాకేం అనిపించలేదు అంటుంది. నాకొద్దు బాబు, నాకేం అవసరం లేదు, నాకేం అనిపించట్లేదు, అనవసరం, నాకొద్దు, నాకేం అనిపించట్లేదు అంటే ఒక రకంగా బట్టి అసహ్యం, హేయ భావం ఉంటుంది. వాళ్ళని మనం అక్కడ నపుంసకులని అనం. మనం వాళ్ళ సెక్స్ మీద ఏం ఆసక్తి పొందకపోవడం ఫ్రిజిడిటీ అంటాం. ఫ్రిజిడిటీ రతిలో జడత్వం అంటాం. ఈ రతిలో జడుతున్న వాళ్ళు చాలా సంవత్సరాల తరబడి అలా ఉంటారు, అసలు లైఫ్ లాంగ్ కూడా అలా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు జీవితంలో ఒక్కసారి కూడా మీరు థ్రిల్ పొందలేదు అంటారు వాళ్ళు. అసలు అది ఏమిటో తెలియదు, కేవలం భర్త కోసం పడుకోవడం తప్ప మాకేం అనిపించలేదు అంటారు. దాన్ని నపుంసకత్వం తీసుకోమను, నపుంసకత్వం కేవలం రతిలో జడత్వం. రతిలో జడ సెక్స్లో పాల్గొందిగా, కానీ ఆవిడ ఎంజాయ్ చేయట్లేదు అంతే. ఒక రకమైన దాన్నే ఫ్రిజిడిటీ అంటున్నమాట. అంచేత నపుంసకత్వం అనే పదం కేవలం మగవాళ్ళకే సెక్స్లో పాల్గొనలేకపోతూ ఉంటే అప్పుడు వాడతాం. కానీ అన్నీ ఉండి సెక్స్ దూరం ఉంటే మాత్రం మానసిక నపుంసకత్వం అంటాం, లేకపోతే నపుంసకత్వం అంటాం. అది పురుషులకే అప్లై అవుతుంది. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.